నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి, కానీ కొంతమందికి ప్రత్యేక ఆలోచనలు వస్తాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ దర్శకులకు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ ఊహించని, కనీ విని ఎరుగని విపత్తులు ఈ హాలీవుడ్ దర్శకులకు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. అవి వాళ్ళు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు ఉంచుతారు. అలా వచ్చిన సినిమానే ఏ క్వైట్ ప్లేస్ డే 1. ఈ సినిమా సిరీస్లో మూడవది. ఇప్పటిదాకా ఈ సిరీస్లో వచ్చిన 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. ఇప్పుడు వచ్చిన ఏ క్వైట్ ప్లేస్ డే 1 నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఫెయిడ్ ఫార్మాట్లో విడుదలవ్వగా ఈ వారం అది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 37 ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు పుష్పక విమానం అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. సినిమాలో ఒక డైలాగ్ కూడా లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ చిత్రమైన ఏ క్వైట్ ప్లేస్ డే 1 మాత్రం చూసే వాళ్లకు చెమటలు పట్టించడం ఖాయం. కథ ప్రకారం మాటలు తక్కువ ఉన్న ప్రేక్షకులను దడపుట్టిస్తుంది సినిమా. జాన్ క్రసిమ్స్కీ ఈ సిరీస్లో చిత్రాలన్నింటికీ రచయిత. మొదటి 2 సినిమాలకు తాను దర్శకత్వం వహించగా తాజా సినిమాకు మాత్రం మైకేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ప్రకారం న్యూయార్క్లోని హాస్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషెంట్గా ఉన్న శామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. శామ్కి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటూనే ఉంటుంది. అప్పుడే మాన్హట్టాన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులపై దారుణంగా దాడి చేస్తూ ఉంటాయి. ఈ దశలో నగరం అంతా క్షణాల్లో నిర్మానుష్యమైపోతుంది. అక్కడక్కడ శబ్దం చేయకుండా బ్రతికున్న వాళ్ళు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ ఉంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన శామ్ తనను తాను ఎలా ఈ ఏలియన్స్ దాడి నుండి ఎదుర్కొంటుంది అనేదే మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ చూసేయండి.